పొలిటికల్ మిర్చి. ఇప్పటి వరకు ఆ నియోజకవర్గం అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఆధీనంలో ఉంది. మరి వచ్చే ఎన్నికల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంటుందా అంటే చెప్పలేమంటున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు. ఈ సీటుపై జిల్లా మంత్రి కన్నేయడం, ఆయన సమీప బంధువైన ఎంపీ ఎక్కువగా ఫోకస్ చేయడం వంటి పరిణామాలు మిత్రపక్షానికి మింగుడు పడ్డం లేదట. దీంతో రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో పొలిటికల్ ఈక్వేషన్స్ మార్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అప్పుడే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సిపిఐ పార్టీల మధ్య పొత్తు ఉన్న కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ అన్నట్టుగా రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. కొత్తగూడెం నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐకి ఒక్క కొత్తగూడెం సీటుని కాంగ్రెస్ పొత్తులో భాగంగా కేటాయించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పార్టీలు సహకరించుకున్నాయి. కానీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సిపిఐ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సిపిఐల మధ్య గ్యాప్ రావడానికి ప్రధాన కారణం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని సిపిఐ పార్టీ వర్గాలు అంటున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. దీంతో ఆయన పాలేరు నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. అందుకే కొత్తగూడెంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఇన్ఛార్జ్ లేరు. దీంతో తన వియ్యంకుడు ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డిని పొంగులేటి కొత్తగూడెంలో తిప్పుతున్నారనే చర్చ జరుగుతోంది. అంతేకాదు, రీసెంట్ గా రఘురామిరెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షిని కలిసినప్పుడు కూనంనేనిపై ఫిర్యాదు చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే తన మిత్రపక్షమైన సిపిఐ ఎమ్మెల్యేపై తానెందుకు ఫిర్యాదు చేస్తాను అని రఘురామిరెడ్డి వివరణ ఇచ్చారు. అయితే రఘురామిరెడ్డి కొత్తగూడెంపై ఎక్కువగా ఫోకస్ చేయడం సిపిఐకి మింగుడు పడట్లేదనే ప్రచారం సాగుతోంది. ఇక కొద్ది నెలల క్రితం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ ఢీ అంటే ఢీ అనేలా పోటీ పడ్డాయి. రెండు పార్టీలు రాష్ట్రంలో పొత్తులో ఉన్న కొత్తగూడెంలో మాత్రం ఒంటరిగా పోటీ చేశాయి. మంత్రి పొంగులేటి స్పెషల్ ఫోకస్ పెట్టి సిపిఎంతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థుల్ని రంగంలోకి దించారు. సిపిఐ నుంచి కూనంనేని అభ్యర్థుల్ని రంగంలోకి దించడంతో పోటీ హోరాహోరీగా సాగింది. చివరకు హంగ్ ఫలితాలొచ్చాయి. సిపిఐకి మద్దతిస్తామని బీఆర్ఎస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. కాంగ్రెస్ సైతం మేయర్ పీఠం లక్ష్యంగా పావులు కదిపింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగి సిపిఐ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. మేయర్ పీఠం చెరో 2.5 ఏళ్ల పాటు పంచుకున్నారు. తొలుత సిపిఐ పార్టీకి మేయర్ పీఠం దక్కింది. ఇక సింగరేణి ఎన్నికల్లో కూడా పొంగులేటి కూనంనేని మధ్య గ్యాప్ వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఏరియాల్లో ఐఎన్టీయూసీ గెలుపు కోసం పొంగులేటి కృషి చేశారు. అప్పటి నుంచే పొంగులేటి కూనంనేని మధ్య కోల్డ్ వార్ షురూ అయింది. మంత్రి పొంగులేటితో గ్యాప్ ఉన్నప్పటికీ సీఎం రేవంత్ తో మాత్రం కూనంనేని సాంబశివరావు సఖ్యంగానే ఉంటున్నారు. ఆయనకు సీఎం అపాయింట్మెంట్ ఎప్పుడు అడిగితే అప్పుడు వస్తుంది. అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే తాము కాంగ్రెస్ పార్టీతో పొత్తులో కొనసాగుతున్నామని కూనంనేని సాంబశివరావు గతంలో కామెంట్ చేశారు. ఆ మధ్య సిపిఐ 100 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో దూరం పెరిగినా రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత అయిన సీఎం రేవంత్ తో రాజకీయ మైత్రిని కొనసాగిస్తున్నారు కూనంనేని. ఈ అంశంలో ఆయన కూడా వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టులు, అందులోనూ సిపిఐతో పొత్తు కొనసాగాలి అని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కొత్తగూడెంలో పొంగులేటి కూనంనేని ఎపిసోడ్కి చెక్ పెడతారా, లేక ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందా అనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే కొత్తగూడెంలో ఇదే రకమైన పరిస్థితి కొనసాగితే అది రాష్ట్రంలో కాంగ్రెస్ సిపిఐ పార్టీల పొత్తుపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మట్టి దందాలను అడ్డుకుంటాం, అక్రమ రవాణాకు చెక్ పెడతాం, అడ్డుకుంటే జేసీబీలతో తొక్కుకుంటూ పోతాం, రా చూసుకుందాం, నీ ప్రతాపమా నా ప్రతాపమా. ఆ నియోజకవర్గంలో మట్టి తుఫాన్ ఇలా చెలరేగుతోంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుస్తోంది. ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటూ శివాలెత్తిపోతున్నారు. అటు టీడీపీ ఎమ్మెల్యే, ఇటు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఇద్దరి మధ్య డైలాగ్ వార్తో డైనమైట్లు పేలుతున్నాయి. నేతల ఛాలెంజ్లతో నియోజకవర్గంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా నేతలు, ఇంతకీ ఈ మట్టి తుఫాన్కి కారణమేంటి? ఉమ్మడి కర్నూలు జిల్లాలో పొలిటికల్ ఫ్లాష్ పాయింట్స్ చాలానే ఉన్నాయి. అగ్గిపుల్ల గీయకుండానే, నిప్పురవ్వ పుట్టకుండానే రాజకీయం బగ్గుమనే పొలిటికల్ హాట్ సీట్లు ఉన్నాయి. మొన్నటిదాకా శ్రీశైలం, ఆళ్లగడ్డ, బనగానపల్లె నియోజకవర్గాల్లో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల మంటలు చెలరేగాయి. డైలాగ్ వార్కు పొలిటికల్ యాక్షన్ కూడా తోడైంది.
ఇరు వర్గాలు మోహరించిన సందర్భాలు ఆయా నియోజకవర్గాల్లో ఉద్రిక్తతలకు కూడా దారితీశాయి. లేటెస్ట్ గా ఈ పొలిటికల్ యాక్షన్ లిస్టులోకి ఎమ్మిగనూరు కూడా వచ్చి చేరింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కుటుంబాల మధ్య పేలుతున్న మాటల తూటాలు నియోజకవర్గంలో రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే గోనెగండ్ల మండలం గంజహళ్లి దగ్గర పెద్ద ఎత్తున మట్టి రవాణా అవుతోంది. అది ఏ స్థాయిలో జరుగుతోందంటే హత్య వరకు దారితీసిన సందర్భాలు ఇక్కడ నెలకొన్నాయని చెబుతారు. మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారని, టీడీపీ నేతలు ఈ దందాకు పాల్పడుతున్నారని ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆరోపించారు. అంతటితో ఆగకుండా అక్రమ దందా చేస్తే ఖబర్దార్ అంటూ టీడీపీ నేతలను ఆయన హెచ్చరించడంతో ఎమ్మిగనూరులో రాజకీయం నివురుగప్పిన నిప్పులా మారింది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనవడే రాజీవ్ రెడ్డి. మాజీ ఎంపీ బుట్టా రేణుకను కాదని ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డిని ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. బుట్టా రేణుకను కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జిగా ప్రకటించింది. మొదట్లో కాస్త మెత్తగా ఉన్న రాజీవ్ రెడ్డి క్రమంగా వాయిస్ పెంచారు. గంజహళ్లి నుంచి ఒక లారీ మట్టి తరలి వెళ్లినా పరిస్థితి సీరియస్ గా ఉంటుందని ఆయన హెచ్చరిక జారీ చేశారు. రాజీవ్ రెడ్డి వార్నింగ్ కు అంతకంటే ఘాటుగా రియాక్ట్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి. అడ్డుకుంటే జేసీబీలతో తొక్కుకుంటూ వెళ్తామని ఆయన కౌంటర్ వార్నింగ్ ఇవ్వడంతో కాక పీక్స్ కు చేరింది. ఇది కాస్త ఎమ్మిగనూరులో పొలిటికల్ హీట్ ని ఒక్కసారిగా పెంచేసింది. నియోజకవర్గంలో చెలరేగిన మట్టి తుఫాన్తో నాయకుల మధ్య సవాళ్లను బట్టి చూస్తే గంజహళ్లిలో మట్టి రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్. నాగేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు రాజీవ్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎక్కడి నుంచైతే అక్రమంగా మట్టి రవాణా జరుగుతుందో అదే గంజహళ్లి నుంచి అతి త్వరలో నమస్తే ఎమ్మిగనూరు పోరుబాట పేరుతో ఉద్యమం స్టార్ట్ చేస్తారని, సిద్ధంగా ఉండాలని రాజీవ్ సవాల్ విసిరారు. దీనికి అదిరేదే లేదు, బెదిరేదే లేదు అంటూ ఎమ్మెల్యే నాగేశ్వర్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. సూపర్ 6 హామీలను కూటమి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని వైసీపీ విమర్శిస్తుంటే ప్రజలను వైసీపీ రెచ్చగొడుతోందని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. ఇప్పటి వరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ వైసీపీ, టీడీపీ వర్సెస్ కూటమి అన్నట్టుగా పాలిటిక్స్ నడిచాయి. ఇప్పుడు అవన్నీ కాస్త సర్దుకున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టు మట్టి తుఫాను చెలరేగింది. నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఇక నమస్తే ఎమ్మిగనూరు పేరుతో వైసీపీ పోరుబాట పడితే టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి దానికి ఎలా కౌంటర్ ఇస్తారనేది నియోజకవర్గంలో ఉత్కంఠతో పాటు వేడిని పెంచుతోంది. అంతటా అధికారం, అక్కడ మాత్రం అంధకారం. తెలంగాణలోని ఆ కీలక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలాంటి ఫీలింగ్ తోనే ఉన్నారట. రూలింగ్ లో ఉండి ఏం లాభం అంటూ నిట్టూరుస్తున్నారట. ఏదో ఉద్ధరిస్తారనుకుంటే ఇది మీరు చేసేది అంటూ నేతల తీరుపై ఉసూరుమంటున్నారట. ఇంతకీ జోష్ లో ఉందనుకున్న హస్తం పార్టీలో అక్కడ ఎందుకీ నిరాశ, ఎందుకీ నిస్పృహ? సిరిసిల్లలో సీన్ రివర్స్. పట్టాలేని కాంగ్రెస్, పట్టించుకోని లీడర్స్. బాధ్యత మరిచారా? ప్రయత్నం వృధా అనుకుంటున్నారా? నాయకులపై గుస్సా మీదున్న క్యాడర్. రాష్ట్రమంతా అధికారం చలాయిస్తూ ఫుల్ జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో సిరిసిల్ల కార్యకర్తల పరిస్థితి పూర్తి రివర్స్ లో ఉందట. అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడి క్యాడర్ కు మాత్రం ఆ ఫీలింగే లేదంట. దీనికి కారణం లోకల్ గా ఉన్న కాంగ్రెస్ నాయకత్వమే అని తెలుస్తోంది. నేతలు అసలు పార్టీని పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో నేతల తీరుపై మండిపడుతున్నారు హార్డ్ కోర్ కాంగ్రెస్ కార్యకర్తలు. సిరిసిల్ల అంటే కేటీఆర్ ఇలాఖా. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికలు కలుపుకొని 2009 నుంచి ఇక్కడ నాన్ స్టాప్ గా గెలుస్తూనే ఉన్నారాయన. ఒక రకంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ కు కంచుకోట లాంటిది. తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి ఇక్కడ బలోపేతం అవుతున్న బీఆర్ఎస్ ను ఈసారి ఎలాగైనా పడగొట్టాలని 2023 ఎన్నికల ముందు నుంచే టార్గెట్ గా పెట్టుకుంది హస్తం పార్టీ. కానీ కేటీఆర్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చెల్లేశారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇక్కడి కార్యకర్తలు ఒకంత సంబరాలు చేసుకున్నారు. విజయం దక్కకపోతే పోయింది. నియోజకవర్గంలో అధికార పక్షంగా తమ హవా నడుస్తుందని ఆశపడ్డారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయినట్టు తెలుస్తోంది. పార్టీ పరాభవం చెందిన ఇక్కడ కాంగ్రెస్ నేతల్లో మాత్రం ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. కేటీఆర్ చేతిలో మరోసారి పరాభవం ఎదుర్కొన్న కేకే మహేందర్ రెడ్డి చుట్టపు చూపుగా సిరిసిల్లకు వచ్చిపోతున్నారు. దీంతో ఇక్కడ పార్టీని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడనే టాక్ నడుస్తోంది.
అధికారంలో ఉన్నాం కాబట్టి పార్టీ కాస్తో కూస్తో బలోపేతం అవుతుందని భావించిన కార్యకర్తలు ఇప్పుడు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. సహజంగా అధికార పార్టీ తమ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలపై ఫోకస్ పెడుతుంది. కానీ సిరిసిల్లలో మాత్రం కాంగ్రెస్ కాడి కింద పడేసిందనే టాక్ నడుస్తోంది. పార్టీని ఇటు లోకల్ లీడర్లు పట్టించుకోవడం లేదు, అటు అధిష్టానం పెద్దలు పట్టించుకోవడం లేదు. దీంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయమనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. అసలు అధికారంలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా అనే డౌట్ వస్తోందట సిరిసిల్ల కాంగ్రెస్ కార్యకర్తలకు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ హవానే కనిపించింది. కేటీఆర్ పై ప్రెస్ మీట్లలో విరుచుకుపడే కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ సెగ్మెంట్ లో మాత్రం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. కేకే మహేందర్ రెడ్డి అయినా, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అయినా ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారనే టాక్ ఉంది. దీంతో సిరిసిల్లలో కాంగ్రెస్ కార్యక్రమాలు కూడా మొక్కుబడిగా సాగుతున్నాయి. రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు సైతం సిరిసిల్ల వైపు కన్నెత్తి చూడడం లేదు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది బాగానే ఉన్నా ఇప్పుడు పరిస్థితి మొత్తం తేడా కొట్టేసిందంటున్నారు సిరిసిల్ల కాంగ్రెస్ కార్యకర్తలు. జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిల మధ్య విభేదాలు కూడా ఇక్కడి కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. అప్పుడప్పుడు జరిగే కాంగ్రెస్ కార్యక్రమాలను సైతం వేరువేరుగా నిర్వహిస్తున్నారట ఈ ఇద్దరు నేతలు. దీంతో 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పైన పోరాటం చేస్తే అధికారంలోకి వచ్చాక ఇది మా పరిస్థితి అంటూ బోరుమంటున్నారు హార్డ్ కోర్ కాంగ్రెస్ కార్యకర్తలు. అధికారంలో ఉన్నప్పటికీ ఏ లాభం లేకుండా పోయిందని వాపోతున్నారట. పార్టీ పరిస్థితిపై సమీక్ష చేయాలంటూ పెద్దలను అడిగి అలిసిపోయిన కార్యకర్తలు ఇక కామ్ గా ఉండడమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికైనా సిరిసిల్లపై కాంగ్రెస్ పెద్దలు కన్నేస్తారో లేదో చూడాలి. ప్రొద్దుటూరులో నడుస్తున్న పొలిటికల్ వార్ అధికార టీడీపీకి తలనొప్పిగా మారిందట. అక్కడ గతంలో టీడీపీ ఇన్ఛార్జ్గా చేసిన నేతకు ప్రస్తుత ఎమ్మెల్యే కుమారుడికి మధ్య నడుస్తున్న పంచాయతీతో పార్టీ క్యాడర్ పరేషాన్ అవుతున్నారని టాక్. లేటెస్ట్ డెవలప్మెంట్స్ తో ఎమ్మెల్యే కుమారుడు ప్రొద్దుటూరు సీటుపై కచ్చెప్పేశారని టాక్. మొన్నటి వరకు అసలు రేస్లోనే లేను అని చెప్పిన ఆయన ఇప్పుడు టికెట్ కోసం యాక్టివ్ అవడం వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటి? అసలు ప్రొద్దుటూరు టీడీపీలో పొద్దు పొడుస్తున్న పంచాయతీ ఏంటి? ప్రొద్దుటూరులో కొండారెడ్డి యాక్టివ్. వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ఫైటు. ఇప్పటికే రేసులో ప్రవీణ్ లింగారెడ్డి. సెల్ఫ్ గోల్ చేసుకుంటోన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి. ప్రవీణ్ పోకడతో అధిష్టానం విసిగిపోయిందా? ప్రొద్దుటూరు పంచాయతీతో టీడీపీ హైకమాండ్కు చికాకు. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీలో పొలిటికల్ రచ్చ రోజు రోజుకు వేడెక్కుతోందంటున్నారు. మరీ ముఖ్యంగా అధికార టీడీపీ నేతలే ఒకరిపై మరొకరు పరోక్షంగా విమర్శలు చేసుకున్నారు. ఆ తర్వాత బహిరంగ విమర్శలకు దిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ మ్యాటర్లో కొత్త కోణాలు వెలుగులోకొచ్చాయి. మొన్నటి వరకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తాను ఈసారి ఎన్నికల రేసులో ఉండబోనని, పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వారికే అని మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ప్రొద్దుటూరులో పొలిటికల్ ఈక్వేషన్స్ మారాయి. ఆయన కుమారుడు కొండారెడ్డి పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు. అయితే దీనికి కారణం లేకపోలేదంటున్నాయి టీడీపీ వర్గాలు. సైకిల్ పార్టీకే చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన కుమారుడు కొండారెడ్డిని ఈ మధ్య కాలంలో తరచూ టార్గెట్ చేస్తున్నారు. వాళ్ల మీద బహిరంగంగా ఆరోపణలు చేయడం, తండ్రి కొడుకులు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు చేయడం చేస్తున్నారు. దీంతో టీడీపీలోనే ఉండి పార్టీ వేదికల మీద మాట్లాడకుండా పార్టీ పరువు పోయేలా పబ్లిక్ గా విమర్శలు చేయడం ఏంటనే అపవాదను ప్రవీణ్ కుమార్ రెడ్డి మూటగట్టుకున్నట్టు చెప్తున్నారు. ప్రవీణ్ పై పార్టీ కేడర్ తో పాటు హైకమాండ్ కూడా గుర్రుగా ఉన్నట్టు సమాచారం. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుటుంబం ప్రవీణ్ తీరుతో మనసు మార్చుకున్నట్టు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబం తరపున తన కుమారుడు కొండారెడ్డిని నిలబెట్టడానికి వరదరాజులరెడ్డి రంగం సిద్ధం చేస్తున్నట్టు చెప్తున్నారు. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ప్రవీణ్ కుమార్ రెడ్డి తనపై దాడి చేస్తున్నారని వరదరాజులరెడ్డి భావిస్తున్నారట. పైకి రాచమల్లిపై ఆరోపణలు చేస్తున్నట్టే ఉన్నా ఆయన పరోక్షంగా తనపై విమర్శలు గుప్పిస్తున్నారని వరదరాజులు గుర్రుగా ఉన్నారని టాక్. అటు చేసి ఇటు చేసి చివరికి టీడీపీపైనే ప్రవీణ్ బురద జల్లుతున్నట్లు అనిపిస్తోందని స్థానిక సైకిల్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. ప్రవీణ్ది అసలు ప్రొద్దుటూరు నియోజకవర్గమే కాదని, పక్కనే ఉన్న కమలాపురం నియోజకవర్గానికి చెందిన వారిని, అతగాడికి లోకల్ గా క్యాడర్ లేదంటున్నారట టీడీపీ లీడర్లు. గతంలో ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన ప్రవీణ్ అప్పట్లో టికెట్ తనకే వస్తుందనుకున్నారు. అయితే రాజకీయ సమీకరణలు మారడంతో
వరదరాజులరెడ్డికి టికెట్ దక్కింది. ఆ తర్వాత ప్రవీణ్ కు సముచిత స్థానం కల్పించాలని టీడీపీ అధిష్టానం భావించిందట. అయితే పార్టీపై బురద జల్లడమే ఆయన పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే ప్రవీణ్ కు ఇప్పటి వరకు ఎటువంటి నామినేటెడ్ పోస్ట్ గాని పార్టీ పదవి గాని ఇవ్వకుండా పక్కన పెట్టారని లోకల్ టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందంటున్నారు. అయితే ఇప్పటిదాకా యాక్టివ్ గా లేని కొండారెడ్డి ఇప్పుడు చురుగ్గా పనిచేయడంపై ప్రొద్దుటూరులో పెద్ద చర్చే నడుస్తోంది. మొత్తం మీద ప్రొద్దుటూరులో టీడీపీ వర్సెస్ టీడీపీగా నడుస్తోన్న రాజకీయం కొండారెడ్డి యాక్టివ్ కావడంతో కొత్త మలుపు తిరిగినట్టయింది. రాబోయే ఎన్నికల్లో కొండారెడ్డికి టికెట్ దక్కుతుందా లేక పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిందే అంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే మంత్రి నారా లోకేష్ తన పర్యటనలో భాగంగా పార్టీ నేతలందరికీ క్లాస్ పీకినట్లు సమాచారం. అందులో ముఖ్యంగా ఎమ్మెల్యే వరదకు ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇద్దరికీ గట్టిగానే లోకేష్ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చినట్లు చెప్తున్నారు. లోకేష్ వార్నింగ్ తో అయినా ప్రొద్దుటూరు టీడీపీలో పంచాయతీకి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి. ఆ నియోజకవర్గ కూటమిలో కుమ్ములాటలు కామన్ గా మారిపోయాట. అక్కడి బీజేపీ ఎమ్మెల్యేపై మిత్రపక్షాలే మండిపడుతున్నాయని టాక్. టీడీపీ జనసేన నేతలే కాదు, బీజేపీలోని ఒక వర్గం నేతలు కూడా ఎమ్మెల్యేను టార్గెట్ చేసినట్లు చెప్తున్నారు. దీంతో అక్కడ కూటమి పార్టీల మధ్య విభేదాలు షరామామూలే అన్నట్లుగా మారిపోయాయి. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నా మూడు పార్టీల పెద్దలు ఎవ్వరూ జోక్యం చేసుకోవడం లేదు. మౌనంగా చోద్యం చూస్తున్నారు. దీంతో మూడు పార్టీల నేతల మధ్య విభేదాలు 3 విమర్శలు 6 హెచ్చరికలుగా మారాయంటున్నారు. దీనంతటికీ బీజేపీ ఎమ్మెల్యే తీరే కారణమనే వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు, ఎవరా ఎమ్మెల్యే? కర్నూలు జిల్లా ఆదోని నుంచి కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి ఆ స్థానాన్ని కేటాయించారు. కూటమి మిత్రపక్షాల మద్దతుతో ఆదోని ఎమ్మెల్యేగా కాషాయ పార్టీ నేత పార్థసారథి గెలుపొందారు. ఆయన గెలిచినప్పటి నుంచి అక్కడి కూటమిలో విభేదాలు పరిపాటిగా మారాయి. ఎమ్మెల్యే పార్థసారథి దూకుడుతో టీడీపీ జనసేన నేతలు బెంబేలెత్తిపోతున్నారట. ఇలా 3 పార్టీల కుమ్ములాటలతో అధికారులకు తలనొప్పులు వస్తున్నాయంటున్నారు. ఒక నేత ఒక అధికారిని సమర్థిస్తే మరొకరు దాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తారు. ఇక బదిలీల విషయంలో కూడా కూటమి పార్టీల నేతల తీరుతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఆదోని తహసీల్దార్ విషయంలో కూడా ఇదే జరిగింది. తహసీల్దార్ ట్రాన్స్ఫర్ మ్యాటర్ లో ఎమ్మెల్యే పార్థసారథి వర్సెస్ టీడీపీ అన్నట్టుగా సాగిన రచ్చతో అధికారులు బెంబేలెత్తిపోయారట. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పూర్తి స్థాయిలో అవినీతి చేస్తున్నారని, అక్రమాలకు గేట్లు ఓపెన్ చేశారంటూ టీడీపీ సీనియర్ నేతలే ఏకంగా ఫ్లెక్సీలు పెట్టి బహిరంగంగా విమర్శలు చేయడం సంచలనం రేపింది. ఇంకోవైపు సొంత పార్టీ నేతలు సైతం ఎమ్మెల్యే పార్థసారథిపై విమర్శలు చేశారు. ఓ సంస్థకు చెందిన భూముల విక్రయాల విషయంలో సొంత పార్టీ నేతలపై కేసులు నమోదవడం వెనుక ఎమ్మెల్యే ప్రమేయం ఉందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే పార్థసారథి నియోజకవర్గంలో పర్యటనకు వెళ్తే టీడీపీ జనసేన నేతలు ఆయనను ఎక్కడికక్కడ నిలదీశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు. ఎమ్మెల్యే ఈ మధ్య ఓ కాలనీకి వెళ్లినప్పుడు ఆయనను అందరి ముందు స్థానిక టీడీపీ నేత నిలదీయడం కలకలం రేపింది. ఉన్న గొడవలు చాలవన్నట్టు తాజాగా మార్కెట్ కమిటీకి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు అగ్నికి ఆజ్యం పోసినట్టయిందంటున్నారు. మార్కెట్ కమిటీకి చైర్మన్ గా టీడీపీ నేత, వైస్ చైర్మన్ గా బీజేపీ నేతను నియమించారు. అయితే మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. రద్దు చేయడానికి ఎమ్మెల్యే ఎవరంటూ చైర్మన్ ఫుల్ రివర్స్ అయ్యారు. ఏకంగా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడంతో కూటమిలో భూకంపం పుట్టింది. దీంతో ఆదోని కూటమిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి మారింది. నియోజకవర్గ కూటమిలో విభేదాలు ఈ స్థాయిలో రగులుతున్నా 3 పార్టీల పెద్దలు పట్టించుకోవడం లేదంటున్నారు. కూటమి కుమ్ములాటలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయని కేడర్ వాపోతుందట. ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడి మార్పు తప్పదా? అధ్యక్ష పదవికి ఆ నాయకుడు న్యాయం చేయలేకపోతున్నారా? టీడీపీలో నంబర్ 2 అయిన నారా లోకేష్ పై ఆ జిల్లా వైసీపీ నేత సంచలన ఆరోపణలు చేస్తే జిల్లా టీడీపీ అధ్యక్షుడు స్పందించకపోవడం ఏంటి అని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. త్వరలో తన సీటుకి ఎలాగో ఎసరొస్తుందని ఆ లీడర్ సైలెంట్ గా ఉంటున్నారా? జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 6 నెలలకే ఆ నాయకుడి నియామకంపై టీడీపీ అధిష్టానం పునరాలోచనలో పడిందా? దీంతో త్వరలోనే జిల్లా అధ్యక్షుడి మార్పు తప్పదు అంటూ జోరుగా ప్రచారం సాగుతోందంటున్నారు. ఇంతకీ ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడి మౌనానికి కారణమేంటి? ఏదా జిల్లా, ఎవరా నేత? అనంతపురం జిల్లా టీడీపీలో ఇప్పుడు సరికొత్త ముసలం పుడుతోందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలే జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజును పూచిక పుల్లలా తీసేస్తున్నారా? మంత్రి నారా లోకేష్ పై వైసీపీ నేతలు కాకరెపే కామెంట్లు, ఆరోపణలు చేస్తుంటే
జిల్లా టీడీపీ బాస్ పూల నాగరాజు సైలెంట్ గా ఉండడం వెనుక ఆంతర్యమేంటి? ఇప్పుడు అనంతపురం జిల్లా టీడీపీ శ్రేణులో ఇదే హాట్ టాపిక్ గా మారిందంటున్నారు. అనంతపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా పూల నాగరాజు ఉన్నారు. అయితే ఆయన తీరుపై పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు గుర్రుగా ఉన్నారట. కొద్ది రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ ను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి టార్గెట్ చేశారు. లోకేష్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. తన హత్యకు కుట్ర చేస్తున్న వారి వెనుక మంత్రి నారా లోకేష్ ఉన్నారని తోపుదుర్తి ఆరోపించారు. దీంతో తోపుదుర్తిపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు సురేంద్రబాబు, పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్తో పాటు మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తోపుదుర్తికి ఘాటుగా కౌంటర్లిచ్చారు. ఇంత జరుగుతున్న అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పూల నాగరాజు స్పందించలేదు. దీంతో నాగరాజుపై టీడీపీ క్యాడర్ మండిపడుతున్నారు. లోకేష్ పై ఆరోపణలు చేసిన తోపుదుర్తికి నాగరాజు ఎందుకు కౌంటర్ ఇవ్వలేదని, ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. నాగరాజుపై వాళ్లు నారాజవుతున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి పార్టీ ఎమ్మెల్యేలతో నాగరాజుకు గ్యాప్ ఉందనేది ఓపెన్ సీక్రెట్ అని చెబుతారు. ఇప్పుడు ఏకంగా పార్టీలోనే నెంబర్ 2 అయిన లోకేష్ మ్యాటర్లో కూడా నాగరాజు సైలెంట్ గా ఉండడంతో పార్టీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. జిల్లా అధ్యక్ష పదవి నుంచి నాగరాజును తొలగించాలని టీడీపీ క్యాడర్ డిమాండ్ చేస్తోందంటున్నారు. దీనికి తోడు కొద్ది రోజులుగా అనంతపురం టీడీపీ రాజకీయాల్లో చకచకా పరిణామాలు మారిపోతున్నాయని టాక్. మంత్రి పయ్యావుల కేశవ్ ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంటికి వెళ్లినప్పుడు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రభాకర్ చౌదరికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా నడిచింది. టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలకు పూల నాగరాజు న్యాయం చేయలేకపోతున్నారనే టాక్ టీడీపీలో బలంగా వినిపిస్తోందంటున్నారు. కేవలం క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్లే ఆయనకు పదవి దక్కిందంటున్నారు. 2019 నుంచి 2024 వరకు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కనిపించని నాగరాజుకు కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవి ఇవ్వడమే ఎక్కువని అనంత టీడీపీ నేతలు భావిస్తున్నారట. అలాంటిది ఏకంగా అనంతపురం లాంటి కీలకమైన జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా ఆయనకే కట్టబెట్టడమేంటని తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నట్టు సమాచారం. మంత్రి నారా లోకేష్ పై తోపుదుర్తి ఆరోపణలు చేసిన జిల్లా అధ్యక్షుడి హోదాలో నాగరాజు స్పందించకపోవడంతో పాటు జిల్లాలోని నేతలను, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారు. అలాంటి నాగరాజుతో పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయట. నాగరాజుతో పార్టీకి నయా పైసా ప్రయోజనం లేకపోగా పార్టీ వల్లే నాగరాజు లబ్ధి పొందుతున్నారని చర్చ నడుస్తోందంటున్నారు. నాగరాజు పార్టీకి భారంగా మారారని టీడీపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. దీంతో నాగరాజు విషయంలో టీడీపీ అధిష్టానం కూడా పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. నేతల అసంతృప్తి, ఎమ్మెల్యేల సహాయ నిరాకరణ, అన్నిటికీ మించి నారా లోకేష్ పై విమర్శలు చేస్తున్నా స్పందించని నాగరాజు నైజం, ఇవన్నీ చూస్తుంటే అనంతపురం జిల్లా అధ్యక్షుడి మార్పు తథ్యమనే సంకేతాలు వినిపిస్తున్నాయంటున్నారు. త్వరలోనే అనంత టీడీపీ బాస్ ను మారుస్తారా లేక సమయం తీసుకుంటారా అని క్యాడర్ చర్చించుకుంటోందట. జిల్లా అధ్యక్ష బాధ్యతలంటే పూలబాట కాదనే విషయం పూల నాగరాజుకు అర్థమైందంటున్నారు.